చంద్రబాబు నాయుడు పాత రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో రెండవ అధికారి భాష ఉర్దూ డిక్లేర్ చేసింది చంద్రబాబు నాయుడు. దుకాన్ మకాన్ పథకం తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు. దుల్హన్ పథకం తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు. హజ్కి వెళ్ళే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. మైనార్టీలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్ 10,000, 20,000, 25,000 మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేని లోన్లు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. ముస్లిం మహిళలకు 30 పైసలు వడ్డీతో వాళ్లకు రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకుని వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీకి స్థలం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, నిధులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క గతాన్ని మేము మర్చిపోకూడదు. అదేవిధంగా ఇమాం మౌజన్ల గౌరవ వేతనం ఇచ్చింది కూడా టీడీపీ హయాంలోనే ఇచ్చింది. తర్వాత మొన్న మనం చేసిన పోరాటాలు, మనం చేసిన ఏదైతే మీ మీడియా ద్వారా మనము అర్జీల రూపంలో ఇమాం మౌజన్లను తీసుకొని మనం ఏదైతే పోరాటాలు చేసినామో వీటన్నిటి ఫలితం ఏంటంటే 1 సంవత్సరానికి సంబంధించిన ఇమాం మౌజన్లకు వేతనాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వేశారు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలను దూరం చేసుకోరు. మైనార్టీలను దూరం చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 80 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించే శక్తి సామర్థ్యాలు ముస్లిం ఓట్లకు ఉన్నాయి. ముస్లింలలో మెజారిటీ ఓట్లు ఎవరి పక్కన పడితే వాళ్ళు గెలిచే పరిస్థితి అందరికీ తెలుసు అది. కాబట్టి మైనార్టీలు ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నారు. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భాగస్వామి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి. మైనార్టీలు చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. మీరు కూటమితో ఉన్నారా అంటే అది ఆ గ్యారంటీ మేము ఇవ్వలేము. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు షూర్. మైనార్టీలు అయితే చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఎవరైతే ఉన్నాడో హీస్ సెక్యులర్ లీడర్. లోకేష్ బాబు హీఈస్ ఎ సెక్యులర్ లీడర్. అతను మాట్లాడటం కానీ ఎక్కడ కూడా చూడండి అతనిలో కులాలకు మతాలకు ఆ కులం ఈ కులం లేదు. అతను సమాజాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలా, యువతరానికి ఏ విధంగా ముందు తీసుకుని వెళ్ళాలా, ప్రతి బిడ్డకు చదువు ఏ విధంగా చెప్పాలా, నా రాష్ట్రం ఏ విధంగా నేను హరిత ఆంధ్రప్రదేశ్ లాగా మార్చాలనే ఒక కాన్సెప్ట్, ఒక విజన్ పెట్టుకొని అతను ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి వాళ్ళతోటి ముస్లింలు ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వంతో ముస్లింలు లేరండి.